అది అది కాస్త ఊపిరి పీల్చుకున్నాక నువ్వెన్నైనాను నేను పడతాను. నీ కోపం చల్లారేదాకాను. నువ్వు తృప్తి పడేదాకా ఎన్నైనాను పడతాను వదినా. కానీ ఇప్పుడు నన్ను ఆపరేషన్ అర్జెంట్ వదినా. నువ్వు తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరూ కనిపించడం లేదు వదినా. నీ మనసు నాకు తెలుసు. నువ్వు కాదని లేవు కూడా వదినా, నాకు తెలుసు. చూసావా దుర్గమ్మ ఎలా బిస్కెట్లు వేసేస్తున్నారో? నేనింక ఎటువంటి సహాయం చేయలేను. ఇంకెవరినైనా అడగమని చెప్పు పిన్ని. ఏంటే దుర్గా ఆ మాటలు? అదెవరు? స్వయాన నీ ఆడపడుచు. తనంత కష్టంలో ఉంటే నువ్విలా మాట్లాడతావేంటే? రేపు ఈ విషయం జనాలకి తెలిసినా, మీ ఆయనకి తెలిసినా నువ్వే కదే పల్చనయ్యేది. పలచబడతానో సన్నబడతానో అవన్నీ తర్వాత పిన్ని. అయినా ఆ డబ్బు ఎలా తిరిగిస్తుంది? ఏ నమ్మకంతో ఇమ్మంటావు? అవును వదినా, అప్పుడు రాయించుకున్న మొత్తం ఆస్తి నీ దగ్గరే కుదువ పెడతాను. ఈ కుదువులు అనామతులు నా దగ్గరికి తేకమ్మా. నేనెవరో ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నానా ఇలాంటివి చేయడానికి? ఏదైనా నాకు పక్కాగా ఉండాలి, పర్మనెంట్ గా ఉండాలి. వదినా, ప్రమాదంలో ఉన్నదెవరో కాదు, నీ కూతురే. కానీ తనకే నువ్వు సాయం చేయనంటున్నావు. నీకెలా చెప్పాలి? అడుగు వదినా, నువ్వేం చేయమంటే అదే చేస్తాను. అడుగు. పైసలు కావాలి అంటే పక్కాగా రిజిస్ట్రేషన్ చెయ్యాలి. దుర్గా, నువ్వు మాట్లాడకు పిన్ని. అలాగే వదినా, నాకేం అభ్యంతరం లేదు. అలాగే రిజిస్టర్ చేసేస్తాను. నాకు తులసి ముఖ్యం, కానీ ఈ ఆస్తి పాస్తులు కాదు. ముందు హాస్పిటల్లో అర్జెంటుగా డబ్బు కట్టాలి. వాళ్ళు ఆపరేషన్ చేసేలోపు మనం రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. అవసరం లేదు పిన్ని. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకునిరా. ఈలోపు హాస్పిటల్లో డబ్బు కట్టి జరగాల్సింది జరిపిస్తాను. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను వదినా. ఎంతైనా నీ మనసు, నీ మంచితనం నీదే వదినా. నాది కాపోతే నీదవుతుందా? ఆ డాక్యుమెంట్స్ పిన్ని చేతిలో పెట్టు. హాస్పిటల్ వివరాలు చెప్పు. అర్చన హాస్పిటల్ వదినా. చాలు పిన్ని, మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి. నేను హాస్పిటల్కి ఫోన్ చేస్తాను. అలాగే దుర్గా. సత్యవతి, ఫోన్ తీసుకునిరా. ఇక్కడే నేను డాక్టర్తో ఏంటి పిన్ని, మీరు వెళ్ళండి. నేను మాట్లాడతాను కదా డాక్టర్తో, నువ్వు వెళ్ళు. చాలా సంతోషం వదినా. పద. హలో, అర్చన హాస్పిటలా అండి? నేను కమిషనర్ గారి భార్యను మాట్లాడుతున్నాను. డాక్టర్ వెంకటేశ్వరరావు గారితో మాట్లాడాలి.
ఏ మనిషో ఏంటో ఆ ఆస్తి డబ్బు ముఖ్యమైపోయాయి. బంధుత్వం ఆపేక్ష ఏమీ లేవు. పాపం కదా అని మా దుర్గమ్మ డబ్బులు ఇస్తుంటే ఏంటండి ఆ మాటలు? డబ్బులు ఇస్తుంది, డబ్బులు ఊరికే ఏమి ఇవ్వడం లేదు. ఇదిగో ఇది మొత్తం రాయించుకుని ఇస్తుంది. అతయ్య ఎలాగోలా ఇస్తుంది కదా, అది చాలు నాకు. నువ్వేం కొత్త మాటలు రేపుకో. అలా అయినా ఎందరి కళ్ళు పట్టుకున్నా ఎవరు ఇవ్వలేదుగా. సరే ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. హాస్పిటల్ కంటారేంటమ్మా? రిజిస్ట్రేషన్ కదా. అదేలే రిజిస్టర్ ఆఫీస్ కి పదండి. పదండి. ఆంటీ ఎక్కడున్నారు? వస్తున్నాను సౌమ్య. ఆపరేషన్ మొదలైందా? మొదలైందా ఆంటీ. ఇంకా ఎంతసేపు పడుతుందన్నారు? ఒక 2-3 అవర్స్ అన్నారా ఆంటీ? అలాగా, దారిలో ఉన్నాను, వచ్చేస్తానమ్మా. నమస్కారం సార్. నమస్కారం అండి. మా దుర్గ ఫోన్ లో మాట్లాడింది కదా, అవునండి. దాని గురించే. నా పేరు మీదున్న ఆస్తి మా వదిన పేరును మార్చాలండి. అలాగేనండి, కూర్చోండి. ఈ రిజిస్టర్లో మీరు సంతకం పెట్టండి. ఆ రిజిస్టర్ ఆ రోజు ఆస్తి అంతా ఆదిత్యదే అయితే రేపు నిజం తెలిసిన రోజున నాది స్వార్థం అంటారని ఎప్పటికైనా ఏం జరిగినా నీ కూతురికి అన్యాయం జరగకూడదని ఈ ఆస్తి రాయించుకున్నాను వదినా. ఇప్పుడు ఆ కూతురు ప్రాణాలు కాపాడటానికే అదే ఆస్తి నీకు రాసిస్తున్నాను వదినా. ఆంక్షలు పెట్టినా ఆస్తి రాయించుకున్నా దాని ప్రాణాలు కాపాడడానికి సాయం చేస్తున్నావు. నీకు నిజం తెలియదు, నువ్వు బతికించుకుంటున్నది నీ కూతుర్నే. బాధపడుతున్నావా ప్రియా? మీరు మరేనండి, ఆస్తి పోతూ ఉంటే బాధపడకుండా ఎలా ఉంటారు? సత్యవతి, ఈ ఆస్తి నా తులసి కాలి గోటితో సమానం. నాకు దాని ప్రాణాలు ముఖ్యం. దాని ముందు ఈ ఆస్తి ఎంత? అబ్బో, అంత ఆస్తి మీద ప్రేమ లేనప్పుడు ఆ రోజు రచ్చ చేసి మరీ రాయించుకున్నారెందుకో? అప్పుడైనా ఇప్పుడైనా ఆస్తి విలువను చూడలేదు. తులసి భవిష్యత్తును ఆలోచించాను. నాకు తులసి ముఖ్యం, పొలాలు నగలు ఇవన్నీ కాదు. దానికోసం నా ఆస్తి ఏంటి, ప్రాణాలు ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే. అది బావుంటే దేవుడు చల్లగా చూస్తే దీనికి 100 రెట్లైనా కొంటాం.
దాని మాట పట్టించుకోకు ప్రియా, మన పని అయిపోయింది కదా, పద వెళదాం. వస్తామండి. మంచిదమ్మా. మొత్తం అయిపోయినట్టే. అయిపోయింది. ఇదిగో తీసుకోండి. ఉంటాం సార్. సరే పద. నమస్కారం మేడం గారు. నమస్కారం డాక్టర్ గారు. ఎలా ఉంది పేషెంట్ కండిషన్? ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశాం. ఇదిగో అమ్మా. ఫార్మాలిటీ పేపర్ మీద సంతకం చేయించండి. మేడం, ఇక్కడ ఒక సైన్ చేయండి. పేరెంట్ గానా? పర్వాలేదు మేడం. పేరెంట్, గార్డియన్, అటెండెంట్ ఎవరైనా కావచ్చు. ఫార్మాలిటీ మా సేఫ్ సైడ్ కోసం. అమ్మా, ఆ? అక్షింతలు వెయ్యమ్మా. ఎవరే నీకు అమ్మా? దుర్గా, ఆ? ఏమైంది పిన్ని? అంతా నువ్వు చెప్పినట్టే చేసావే. ఈ దుర్గ మాట అంటే మాటే. డబ్బు కట్టడమే కాదు, తల్లిగా బాధ్యత కూడా తీసుకున్నాను. సంతకం కూడా చేశాను. తల్లిగా ఏంటొదినా, నువ్వే దాని తల్లివి. గొప్ప సాయం చేసావు వదినా. నీ మేలు ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను. దానికి పునర్జన్మనిచ్చావు. నా ప్రాణము కాపాడు. ఆపరేషన్ అయిపోవచ్చింది మేడం. కాసేపట్లో వార్డుకి షిఫ్ట్ చేస్తాం. ఇక మీరంతా వెళ్ళి తన చూడొచ్చు. దుర్గమ్మ ఆవిడ ఫోనే. ఇందాక రిజిస్టర్ ఆఫీసులో ఇందులో పెట్టి మర్చిపోయింది. అది ఇప్పుడు అన్నీ మర్చిపోతుంది. చెప్పండి అన్నయ్య, వారెలా ఉన్నారు? అమ్మా దుర్గా, నువ్వు ఈ ఫోన్లో? ఇప్పుడే మార్కెట్లో కలిసాం. కూరగాయలు ఎరుతూ ఫోన్ మర్చిపోయింది. శ్రీవారు అని డిస్ప్లేలో ఉండటం వల్ల మా వారి విషయం తెలుసుకుందామని నేనే లిఫ్ట్ చేశాను. బావకే అమ్మా, బ్రహ్మాండంగా ఉన్నారు. మీరిలా కలవడం, తన ఫోన్ నువ్వు తీసి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. అది సరే కానీ మీరెప్పుడు బయలుదేరుతున్నారు? రేపొద్దునే బయలుదేరుతున్నాం. ఆ విషయం చెబుదామని ఫోన్ చేశా. మంచిది, ఉంటాను. ప్రియా, ఇప్పుడే మీ ఆయన ఫోన్ చేశారు. రేపు వస్తున్నారట. అలాగా? అలాగే కాని ఇక్కడ జరిగిన విషయాలు ఏవీ వాళ్ళకి తెలియనివ్వద్దు. మన ఒప్పందాలేవీ వాళ్ళ చెవిన పట్టానికి వీల్లేదు. అది నా కోడలు కాకూడదు, గుర్తుందిగా? అన్నీ గుర్తున్నాయి. ఎప్పటికీ గుండెల్లోనే ఉంటాయి. అలాగే సమాధి అయిపోతాయి. ఏవి బయటికి రావు. నమ్మచ్చా? ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను. వదినా, నీ కూతురని తెలియక చూడకుండా వెళ్ళిపోతున్నావు. తెలిస్తే ఎంత బాధపడతావో. బావా, నీకో గుడ్ న్యూస్.
ఆదిత్య తులసి ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలిసిందా? అదే జరగొచ్చన్న ఆశ మొదలైంది బావా. అవునా? అవును బావా. నా చెల్లెలు మీ చెల్లెలు కూరగాయల మార్కెట్లో కలిశారంట. అయితే ఆ మార్కెట్ చేపల మార్కెట్లా మారిందా? రావణ కాష్టంలా కాలిందా? అదేం లేదు బావా, అంతా కూల్. నిజమా? అసలు ఈ సడన్ చేంజ్ ఏంటి? కూరగాయలకెళ్తూ ప్రియ ఫోన్ మర్చిపోయిందంట. నేను ఫోన్ చేయగానే దుర్గ ఫోన్ ఎత్తి మన క్షేమ సమాచారం అడిగింది. ప్రపంచంలో ఇది ఎన్నో వింత ఉంటుందంట. వింత కాదు బావా, అద్భుతం, శుభసూచకం. నువ్వు చెప్తుంటే ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు వాళ్ళని చూద్దామా అనిపిస్తోంది. నాకు కూడా అలాగే ఉంది బావా. సరే పద, క్యాంప్ దగ్గరికి వెళ్దాం. అలాగే బావా. పైన వస్తే ఏం చెప్పాలి? నీకిలా ప్రమాదం జరిగిందని తెలిస్తే ఎంత బాధపడతారో ఏమో. ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు. జరిగింది చెప్పకూడదని వదనకు ఒట్టేశాను. నా గుండెల్లో దాచుకోగలనా? మాట తప్పలేను. చెబితే ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో. వదనని అన్నయ్య క్షమించడు. వాళ్ళ మధ్య గొడవలకి నేను కారణమవుతాను. వద్దు, అస్సలు చెప్పొద్దు. అసలు చెప్పను. పరమేశ్వర, మృత్యుంజయ, తులసి కళ్ళు తెరిచేలా చేయమని, స్పృహలోకి తీసుకురమ్మని చేతులెత్తి ప్రార్థించడానికి వచ్చాను. తులసి మీద కోపమే కాని కక్ష, కసి, అసలు తన్ను లేకుండా చేయాలనే దుర్మార్గపు ఆలోచనలే లేవు. నా బిడ్డని ఏడిపిస్తుందన్న ఉక్రోషమే కాని దాని ఉనికి లేకుండా చేయాలనే క్రూరత్వమే లేదు. ఏదో కాస్త చిన్న తప్పులు తగులుతాయనే నమ్మబలికితే తలూపి తప్పు చేశాను. నన్ను క్షమించు తండ్రి. తులసిని రక్షించు. ప్రియకు, సాంబయ్యకు దాన్ని దూరం చేసి అన్యాయం చేయకు. మా కుటుంబంలో కలతలు రానివ్వకు. మా దాంపత్యంలో పొరపచ్చాలు తలెత్త నీకు. నాకు కోడలు కావద్దని కోరాను కాని ఎవరికీ కాకుండా పోవాలని కోరుకోలేదు స్వామి. తులసిని చల్లగా చూడు స్వామి, చల్లగా చూడు. అర్చన చేయండి పంతులు గారు. మృత్యుంజయ అభిషేకం జరిపించండి. మీ గోత్రం పేరు చెప్పండమ్మా. తులసి పేరు మీద చేయండి.